బయట సమావేశాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ నాయకులు మాత్రమే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కరెక్టే అని వాళ్ళు అనుకుంటున్నారు. సో మరి నిండు అసెంబ్లీలో కూడా ఆయన నోటికి ఏదొస్తే అది, అంటే కేసీఆర్ వచ్చినప్పుడు దండం పెట్టడం, మళ్ళీ ఆయన పోగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఇప్పుడు మాజీ మంత్రులైన హరీష్ రావును కావచ్చు, కేటీ రామారావును కావచ్చు, బడివేగాళ్ళని కూడా నిండు అసెంబ్లీలో అన్నాడు. అంటే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడన్నా ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలలో చేసే అవకాశం ఉందా? చేసిర్రా గతంలో కూడా, ఇప్పుడు చేయబోతున్నారా కూడా? పాపం కాంగ్రెస్ కు శ్రద్ధాంజలి, రాష్ట్ర కాంగ్రెస్ కు రిప్ శ్రద్ధాంజలి. నాకు అసలు ఆ రెస్ట్ ఇన్ పీస్ అనడం ఇష్టం ఉండదు, ఎక్కడిది రెస్ట్ అనుకుంటా. కానీ ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఎవరిని నమ్ముకొని మీరు అధికారం అప్పగించిండ్రు? ఏం భాష, ఏం సంస్కృతి? అసెంబ్లీని ప్రజాక్షేత్రంలో ఉన్నానా, అసెంబ్లీలో ఉన్నానా, బహిరంగ సభల్లో ఉన్నానా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నానా అనేటువంటి కనీస సోయి ఇంగీతం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎందుకు రాలేరు అంటే ఇందుకే రారు. అసెంబ్లీలో ఆయన భాష ఏంటి, ఆయన తీరేంటి? మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి అదే అసెంబ్లీలో గతంలో బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతాను మాట్లాడతారు. అదే అసెంబ్లీలో రైతు భరోసా గురించి చర్చ చేస్తాము, విధి విధానాలు ఖరారు చేస్తామని సినిమా యాక్టర్ల గురించి చర్చ చేస్తారు, తొక్కిసలాట గురించి చర్చ చేస్తారు. అక్కడ అసందర్భమైనటువంటి చర్చలు, అక్కెరకు రాని చర్చలు, ప్రజలకు 1% కూడా ఉపయోగపడని చర్చలు. అందుకే రారు. ఒకటి, మరి అసెంబ్లీలో అందరి ముందర పోయి దండం పెట్టిండు కదా, మీరు గౌరవించిండు కదా. కేసీఆర్ గారిని గౌరవించిన వారి గౌరవం పెరుగుతుంది. కేసీఆర్ గారిని ఎవరు గౌరవిస్తారో, కేసీఆర్ గారికి చేతులెత్తి ఎవరు నమస్కరిస్తారో వాళ్ళ గౌరవం పెరుగుతుంది ఖచ్చితంగా. ఇది తెలంగాణ సమాజం. అంటే రేవంత్ రెడ్డి గౌరవం పెరిగింది పెంచుకోవడానికి ఆ క్షణంలో చూసిరా నువ్వు చర్చ నడిచింది, చూసిరో లేదో మీరు? ఆ చర్చ మీరు గమనించిరో లేదో? రేవంత్ రెడ్డి నమస్కరించిండు, రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడైండు. రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడు అవ్వడం కుక్కతోక ఎన్నటికన్నా చక్కగా అవుతుందేమో కానీ రేవంత్ రెడ్డి గారు బుద్ధిమంతుడవడం అనేది కాని పని, జరగని పని. ఆ గట్టి నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చేసింది. రైట్. నిన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. KLSR కంపెనీ అవినీతి కంపెనీ, అది కేవలం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ, దానిపైన విచారణ జరగాలి అని చెప్పేసి అంటున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను కట్టుబెట్టిరా కంపెనీకి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా జరుగుతున్నది. మేమేమైనా బీఆర్ఎస్ గా తెలంగాణకు అన్యాయం జరగకూడదని, తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ధనాన్ని, ప్రజాధనాన్ని కొల్లగొట్టద్దని, దోపిడీ జరగద్దని అడ్డుకునే క్రమంలో ఇట్లా ఈ బూతు భాగవతం ముందటేసుకుంటాడు. ప్రజల ముందర ఈ బూతు భాగవతం ఆడి దాని నుంచి దృష్టి మళ్లించాలని ప్రజల ఆలోచనల నుంచి అటు నుంచి మలుపుతాడు. ఇది వ్యూహాత్మకం అనుకుంటున్నాడు కానీ బోర్లా పడుతున్నాడు, బోర్లా పడుతున్నాడు. ప్రజలు ఎన్నిసార్లు ఒకే వ్యూహం, ఎన్నిసార్లు పాడిందే పాడే అన్నట్టు ఎన్నిసార్లు ఇది ఈ వ్యవహారం. KLSR కంపెనీకి మీరు మరి 6,000 కోట్ల ఇది చిన్నది, కేవలం జీతాలు ఇవ్వలేనటువంటి సంస్థ, దానికోసం అప్పులు తెచ్చినటువంటి సంస్థ, 30 లక్షల వ్యవహారం కూడా చేయలేనటువంటి సంస్థ. మరి దానికి మీరు ఎట్లా కట్టబెడతారు? లాస్ట్ లో ఉన్నది ఇది మీ బినామీ కంపెనీ కదా. ఇగో చూడు, ఆ కంపెనీ నుంచి మీకు వచ్చిన కార్లేంది, మీకు వచ్చిన కథలేంది, ఇదేంటి? ఆ సంస్థ 6,000 కోట్ల మరి ఏదైతే కాంట్రాక్ట్ కట్టబెట్టబోతున్నారో ఆ సంస్థ, ఆ కాంట్రాక్టు మరి రేవంత్ రెడ్డి గారి బినామీ సంస్థ అని నిరూపించిండ్రు కేటీఆర్ గారు. మండిపోయినరు, అగ్రహోదగ్రులైనరు రేవంత్ రెడ్డి గారు. ఆ మండిపోయే ఈ పిచ్చి భాష, పిచ్చి ప్రేలాపనలు సమాజము, ప్రజలు ఉమ్మేస్తారు కాండ్రించి మొకాన అనేటువంటి కనీస సోయి స్పృహ లేకుండా ఆ వేదిక, ప్రభుత్వ వేదిక మీద, మరి అది పార్టీ కార్యక్రమం కాదు, సొంత ఖర్చు పెట్టుకోలేరు, ప్రభుత్వ వేదిక మీద తెలంగాణ రాష్ట్ర సాధకుని, తొలి ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతను, గౌరవ కేసీఆర్ గారిని తూలనాడుతూ రా అనే స్థాయి మాటలు. ఎక్కడిదే ఆ బలుపు? ఎక్కడిదే? తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు, ఎట్లా క్షమిస్తారు, ఉద్యమకారులు ఎట్లా క్షమిస్తారు? రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ గారిని దుర్భాషలాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలను వెనుకకు తీసుకోవాలి. ఇది డిమాండ్, ప్రజల డిమాండ్. తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలది కాదు, ఉద్యమకారులది మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకం డిమాండ్
కావాలంటే ఓటింగ్ పెట్టి చూసుకోండి. ఉమ్, కావాలంటే ఏ రకమైన ఓటింగ్ పెడతారో మీరు పోలీసులు రక్షణ వలయంతో మీరు వెళ్తారేమో, రైట్. మీకు ప్రజలు మీ మీద ప్రజలు రాళ్ళేసే పరిస్థితి రానివ్వరేమో, ఉమ్, మీకు రక్షణ కవచం ఉంటదేమో, కానీ ప్రజలు తప్పకుండా రాళ్ల కన్నా పదునైన మాటలతోని మిమ్మల్ని వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఉమ్, ప్రజా కోర్టులో ఉమ్, మిమ్మల్ని మీ మీద దోషి అనే ముద్ర వేస్తున్నారు ప్రజలు. ఉమ్, ప్రజల కన్నా అంతిమం ఏం లేదు ప్రజాస్వామ్యంలో. ఉమ్, ప్రజలే ముఖ్యం, ప్రజలే ప్రధానం. ఉమ్. ఆ ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారా లేదా, ఆ ప్రజలు మీ మీద ఉమ్మేస్తున్నారా లేదా చూసుకోండి.